రికార్డింగ్ పెట్టండి సార్, పెడుతున్నారా? నమస్కారం. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. మనతో ప్రముఖ న్యూమరాలజీ, పొనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, జెమాలజీ, జియాలజీ, వేదగణిత శాస్త్రవేత్త మరియు వాస్తు నిపుణులు భానుచరణ్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి ఈ శాస్త్రాల ద్వారా మీ లైఫ్లో కూడా, మీ పేర్లలో కూడా ఏ విధమైన మార్పులు చేసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి భానుచరణ్ గారితో మాట్లాడవచ్చు. అలాగే భానుచరణ్ గారిని నేరుగా కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న వారి వ్యక్తిగత నంబర్లకు ఫోన్ చేసి ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని వారిని కలిసే అవకాశం కూడా కలదు. నమస్కారం సార్, కార్యక్రమానికి స్వాగతం. మరి ముందుగా చిన్నపిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి. తప్పకుండా. చిన్నపిల్లలకి ఈ రోజుల్లో ఏంటంటే పుట్టగానే పేర్లు పెట్టట్లేదు, అన్ని నిక్ నేమ్స్ అనేది ఎక్కువగా పెడతా ఉన్నారు. అంటే పండు, చిన్న, నాన్న, కన్న, బంగారం ఇలాంటి పేర్లన్నీ ముద్దుగా ప్రేమతో పిలుచుకుంటామని చెప్పేసి పిలుచుకుంటా ఉన్నారు. దాంట్లో ప్రేమ లేదు కానీ అంటే బంగారం అన్నారనుకోండి బంగారం ఉండదు, పండు అన్నారనుకోండి పండు ఉండదు దాంట్లో. కానీ వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ యొక్క నిక్ నేమ్స్ వల్ల. వాళ్ళు ఎంత ప్రేమగా పెట్టుకున్నప్పటికీ ఆ యొక్క ప్రేమ వల్ల వాళ్ళు పిల్లలకి చెడు చేస్తారని చెప్పేసి వాళ్ళకి తెలియదు. అయితే ఈ నిక్ నేమ్స్ అన్నీ తప్పకుండా పెట్టకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఇక డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా న్యూమరాలజికల్గా కనుక వాళ్ళకి పేరు పెట్టినట్లయితే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఉండదు. దాంతోపాటుగా వాళ్ళు స్టడీలో బాగా ఉంటారు. దాంతోపాటుగా వాళ్ళకి స్టడీ అయిపోయిన తర్వాత లైఫ్ కూడా చాలా బాగా ఉంటుంది. ఇలా న్యూమరాలజికల్గా అంటే న్యూమరాలజీలో ఎన్ని అంకెలు ఉండాలి వాళ్ళ పేరులో, అలాగే ఎంత సంఖ్యాబలం ఉండాలి, అలాగే దాంతోపాటుగా ఎంత వైబ్రేషన్ ఉండాలి, ఎంత గ్రాఫ్ ఉండాలి, స్టార్టింగ్ లెటర్ ఏముండాలి, ఎండింగ్ లెటర్ ఏముండాలి, మధ్యలో లెటర్ ఏముండాలి, లెటర్ పక్కన లెటర్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ ఇన్ని రకాలుగా గమనించి పెట్టేదే న్యూమరాలజికల్గా పెడతా ఉంటాం. కాబట్టి ఈ నిక్ నేమ్స్ అన్ని వదిలేసి ఒరిజినల్గా నేమ్ అయితే పుట్టగానే స్టార్టింగ్లో న్యూమరాలజికల్గా పేరు పెట్టినట్లయితే వాళ్ళ లైఫ్ అంతా బాగా ఉంటుంది. తల్లిదండ్రులకు కూడా ఎలాంటి రిస్క్ ఉండకుండా, అంటే హెల్త్ పరంగా వాళ్ళకి ప్రాబ్లం కానప్పుడు తల్లిదండ్రులకు కూడా రిస్క్ అనేది ఉండదు పిల్లలతో. కాబట్టి న్యూమరాలజికల్గా పేరు పెట్టుకోవడం చాలా బెటర్. ఇలాంటి జాగ్రత్తలు అనేది ముందుగా తీసుకున్నట్లయితే వాళ్ళ పిల్లల లైఫ్ బాగా ఉంటుంది, పిల్లలతో వీళ్ళకి కూడా ప్రశాంతత అనేది ఉంటుంది. ఓకే, మరి మనం మొట్టమొదటి కాల్ అని తీసుకుందాం ఇప్పుడు. హలో హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు చెప్పండి. మాది గుంటూరు జిల్లా అండి, చిలకలూరుపేట. గుంటూరు జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు. మీ పేరు ఏంటో చెప్పండి. నా పేరు ఆనంద్ అండి. ఆనంద్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే, మరి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో చెప్పండి. ఎక్కడ పుట్టారు? అందరూ మిమ్మల్ని ఏమని పిలుస్తారు? ఆనంద్ అని పిలుస్తారు. నా పూర్తి పేరు కనమర్లపూడి వెంకట ఆనంద్. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/8/1986. ఓకే, 24/8/1986. 86. ఓకే, సమస్య ఏంటండి? ఏం లేదండి, మామూలుగా తెలుసుకున్నాం. ఓకే, మామూలుగా తెలుసుకోవాలనుకుంటున్నారు. ఏం చేస్తూ ఉన్నారు ఇప్పుడు? మేము గ్యాస్ స్టవ్ షాప్ అండి మాది, రిపేర్ చేస్తాను, కొత్తవి ఇట్లా అమ్ముతాం. ఓకే, మరి భానుచరణ్ గారు మీ జాతకాన్ని పరిశీలించి మీ డేట్ ఆఫ్ బర్త్ని పరిశీలించి మీకు చక్కటి పరిష్కారం చేస్తారు. హలో, చెప్పండి సార్. ఆనంద్ గారు, ఆనంద్ అనే పేరులో బాంబ్లాస్ నంబర్ ఉంది. ఈ నంబర్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచి పొజిషన్కి ఎదిగిపోయి తర్వాత జీరో లైఫ్కి వస్తూ ఉంటారు. ఈ నెంబర్లో ఉన్న వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏదైనా చెప్పినా కూడా వినలేరు, వాళ్ళు చెప్పిందే వినాలి అనే అజమాయిషి అనేది ఒకటి ఉంటుంది. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 24/8/1986 అంటున్నారు. టోటల్ డిస్టనీ 2 వస్తుంది. మీకు 24లో ఉన్నారు, 8 మంత్లో ఉన్నారు, 11 ఇయర్లో ఉన్నారు. మంచి డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పొచ్చు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఉండవు ఈ డేట్ ఆఫ్ బర్త్లో. మంచి పబ్లిసిటీ నెంబర్ అని కూడా చెప్పవచ్చు. అంటే మనం ఏదైనా బిజినెస్ చేసినప్పుడు మీకు పబ్లిసిటీ ఆటోమేటిక్గా పబ్లిసిటీ అనేది వస్తూ ఉంటుంది. మీరు చేసుకోకపోయినా పబ్లిసిటీ అనేది వస్తూ ఉంటుంది మీ పేరులో. అయితే మీ డేట్ ఆఫ్ బర్త్లో మీ యొక్క పేరులో బాంబ్ బ్లాస్ట్ ఉంది కాబట్టి అది ఎప్పుడో ఒకప్పుడు పడిపోతూ ఉంటుంది చేసే బిజినెస్. కాబట్టి మీరు ముందుగా జాగ్రత్తగా కరెక్షన్ తీసుకోవడం ఏంటంటే, ఆనంద్ అనే పేరులో ANANDH ఒక హెచ్ యాడ్ చేసుకుని, అంటే పూర్తి పేరు అనేది లైవ్లో కరెక్షన్ చేయలేం, అంటే అంత సమయం అనేది ఒక పేరుకి మనం ఇవ్వలేం. కాబట్టి జస్ట్ కాలింగ్ నేమ్ అనేది కరెక్షన్ ఇస్తూ ఉన్నాం. దీంట్లో ఒక హెచ్ యాడ్ చేసుకుని డైలీ 32 టైమ్స్ రాయండి, 32 డేస్ రాయండి, 1 or 2 days గ్యాప్ చేయండి, మళ్ళీ కంటిన్యూ చేయండి. మీరు ఉన్న స్థాయి నుంచి పడిపోకుండా ఉంటారు, వచ్చే ప్రాబ్లమ్స్ అనేది రాకుండా జాగ్రత్తగా ఉంటారు. మీ లైఫ్ అనేది చాలా సూపర్గా ఉంది ఎందుకంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా. ఇక మీకు లక్కీ నంబర్స్ వచ్చేసి 5, 6, 7 లక్కీ నంబర్స్.
అలాగే లక్కీ డేట్స్ వచ్చేసి 5/14/23, 6/15/24, 7/16/25 ఇవి లక్కీ డేట్స్ మీకు. అలాగే లక్కీ కలర్స్ వచ్చేసి గ్రీన్ కలర్, బ్లూ కలర్, క్రీమ్ కలర్, సిమెంట్ కలర్ ఇవి లక్కీ కలర్స్. అలాగే లక్కీ స్టోన్ వచ్చేసి ఒక మాలాసైట్ అనే స్టోన్ని రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి ఒక 5 క్యారెట్స్ కనుక ధరించినట్లయితే మీకు ఆర్థికపరమైనటువంటి చిక్కులు ఎప్పటికి కూడా రాకుండా జాగ్రత్త తీసుకున్నట్టు ఉంటుంది. అలాగే మూన్ స్టోన్ చంద్రకాంతమణి అనే స్టోన్ని రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి ఒక 5 క్యారెట్స్ అది సిల్వర్లో ధరించండి. మాలాసైట్ అనే స్టోన్ని గోల్డ్లో ధరించండి. అలాగే ఒక రుద్రాక్ష వచ్చేసి సప్తముఖి రుద్రాక్ష ఒకటి మెడలో వేసుకోండి. సిగ్నేచర్ వచ్చేసి ఆనంద్ అని పెట్టేసి లాస్ట్లో హెచ్ అనేది కిందికి రాకుండా పైకి చూస్తున్నట్టుగా పెట్టినట్లయితే చాలా బాగుంటుంది. 3.5 సెంటీమీటర్స్ పొడవుతో పెట్టాలి. 14 degrees హైట్తో పెట్టినట్లయితే మీ లైఫ్ అంతా సూపర్గా ఉంటుంది. ప్రతి పని కూడా మీకు పట్టుకున్న ప్రతి పని కూడా బంగారంలో మారిపోవడానికి ఈ యొక్క పేరు మీకు బాగా దోహదపడుతూ ఉంటుంది. బెస్ట్ ఆఫ్ లక్ ఆనంద్ గారు. ఓకే, మరైతే ఒక మిరకల్ కానీ ఒక సక్సెస్ స్టోరీ కానీ తెలుసుకుందాము. అంతకంటే ముందు మీ పర్యటన వివరాలు ఒకసారి తెలియజేయండి. తప్పకుండా. పర్యటన వివరాలు ఖమ్మం, కరీంనగర్, అనంతపూర్ అలాగే బెంగళూరు ఇలాంటి ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నాం. ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క సదవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఒకవేళ మేము హైదరాబాద్లో ఉన్నప్పటికీ లేదంటే డిస్టిక్లో ఉన్నప్పటికీ కలవలేని వారు ఇంటి దగ్గరే ఉండి కలవాలి, మాకు అంత దూరం రాలేకపోతున్నామని చెప్పేసి అనుకునే వాళ్ళు కనుక ఉన్నట్లయితే వాళ్ళకి పోస్టల్ సౌకర్యం కూడా కలదు. వాళ్ళు పోస్టల్ సౌకర్యం ఎలాగంటే కాలర్స్ కాల్ చేసేసి అకౌంట్ నెంబర్ తీసుకొని అకౌంట్లో మనీ కనుక ట్రాన్స్ఫర్ చేసినట్లయితే వాళ్ళకి నేను నేరుగా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ డీటెయిల్స్ ప్రకారంగా వాళ్ళ లైఫ్ ఎలాగుంది చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ కరెక్షన్ చేశాక మళ్ళీ మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. మాట్లాడి వాళ్ళకి ఎలాంటి రెమెడీస్ పాటించాలి, అలాగే ఎలాగ వాళ్ళ లైఫ్లో ఈ యొక్క నేమ్ రాస్తే ఎలాగ మార్పులు వస్తూ ఉంటాయి, వాళ్ళ లైఫ్ ఎలాగ టర్నింగ్ పాయింట్ తిరుగుతుందని చెప్పేసి ప్రతిదీ కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంటుంది. నేరుగా వచ్చి కలిసినట్లయితే వాళ్ళకు ఎలాంటి రెమెడీస్ చెప్పడం జరుగుతూ ఉందో, ఎలాగ కరెక్షన్ చేయడం జరుగుతూ ఉందో అలాంటి కరెక్షనే పోస్టల్ సౌకర్యం వాళ్ళకు కూడా కలదు. ఎందుకంటే ఇంటి దగ్గర ఉండి వాళ్ళకి ప్రాబ్లమ్స్ అంటే ఎక్కడికి రాలేకపోయినటువంటి వాళ్ళకి ఈ యొక్క సౌకర్యం ఉండాలని చెప్పేసి ఈ యొక్క సేవలను అందించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సేవలను కూడా అందరు వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. మరి ఆరోగ్య ఆర్థిక పరంగా ఎంతో మంది బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి న్యూమరాలజీ కరెక్షన్ ద్వారా వండర్స్ మిరకల్స్ చూసిన అటువంటి స్టోరీ ఏమైనా చెప్పండి. తప్పకుండా. ఇందాకే మనం చెప్పుకున్నాం ఏంటంటే బాంబ్లాస్ నెంబర్ ఉన్నప్పుడు కానీ దాంట్లో నెంబర్ వైబ్రేషన్ రాంగ్ ఉన్నప్పుడు కానీ ఒక ఎత్తుకు ఎదిగి పడిపోతూ ఉంటారు ప్రతి వ్యక్తి కూడా. అలాంటి వ్యక్తుల్లో మన దగ్గరికి వచ్చిన అతను చంద్రశేఖర్ అనే అతను ఒకప్పుడు మంచి పొజిషన్లో అంటే కోట్ల రూపాయలు ఉన్నటువంటి వ్యక్తి అతను సడన్గా పడిపోవడం జరిగిపోయింది. సడన్గా పడిపోయిన తర్వాత అంటే అప్పుడు అనుకోలేదు అన్నట్టు ఇవన్నీ కూడా అతను నమ్మకపోయేది. అంటే ఇలాంటి న్యూమరాలజీ కానీ వాస్తు కానీ ఇలాంటివి ఏ శాస్త్రాలు కూడా అతనికి అప్పుడు ఇంట్రెస్ట్ లేదు. వీటి మీద అసలు అవగాహన కూడా లేదు. ఇవన్నీ కూడా ఏదో అలా చెప్తా ఉంటారని చెప్పేసి అనుకునేవాడు. అయితే మంచి పొజిషన్ ఉన్నప్పుడు అతనికి అంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇలాంటి వారితో కూడా కమ్యూనికేషన్ ఉన్నటువంటి వ్యక్తి. అతను ప్రింటింగ్ ప్రెస్ ఉంది. ఈ యొక్క కమ్యూనికేషన్ ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళలో కలిసి ఉన్నటువంటి వ్యక్తి, అతనికి ఒక 10 మంది సెక్యూరిటీగా ఉండేటువంటి అతని వ్యక్తి. అతను ఎక్కువ లాంగ్ కాదు, అమీర్పేట్. అతని అడ్రస్ కూడా చెప్తాను. అలాగే ముందుగా అతనికి సక్సెస్ ఏం జరిగిందని చెప్తాం. ఇతను ఈ యొక్క పడిపోయిన తర్వాత అంటే మొత్తం జీరో లైఫ్ ఒక 1000 రూపాయలు కావాలన్నా కూడా ఎదుటి వాళ్ళ దగ్గర తీసుకొచ్చేటువంటి పొజిషన్కి వెళ్ళిపోయాడు. మొత్తం టోటల్గా మైనస్. అతనికి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్కి డబ్బులు పెట్టడము, మిగతా డబ్బులు ఖర్చు పెట్టడము ఇలాగ జరిగిపోయింది. ఆ క్యాన్సర్ వల్ల కొంచెం నాలుక కూడా కట్ చేయడం జరిగింది ఇతనికి. దీనివల్ల ఇతని డబ్బు మొత్తం జీరో లైఫ్ అయిపోయి ప్రింటింగ్ ప్రెస్లో కూడా వర్క్ ఏం రాకుండా అయిపోయింది. టోటల్గా మైనస్ లైఫ్కి వచ్చేసరికి ఇక న్యూమరాలజీలో ఎంబడబడ్డాడు. 2 years నుంచి ఒక 7 members దగ్గర దాకా వెళ్ళాడు న్యూమరాలజీలో. అంటే ఒక దగ్గర 5,000, 3,000, 2,000 ఇలా డబ్బులు పెట్టుకుంటూ అంటే బయట అప్పు తీసుకొచ్చేసి న్యూమరాలజీ దగ్గర పెట్టడం జరిగింది. ఒక 7 members దగ్గర న్యూమరాలజీ కరెక్షన్ చేసుకున్నాడు. కానీ పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువగా వచ్చేసాను. నెగిటివ్ ఎక్కువగా వచ్చేసరికి ఆటోమేటిక్గా అతన్ని లైఫ్ మళ్ళీ డిస్ప్రెషన్లోకి పోయాడు. నా షో చూసిన తర్వాత లాస్ట్ ఒకసారి దగ్గరికి వెళ్దాం, తర్వాత ఇక లైఫ్ అనేది ఇంతే అనుకొని చెప్పేసి చేసేద్దామని చెప్పేసి నా దగ్గరికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఒకటే అడిగాడు అతను. ముందు పేపర్స్ అన్ని 7 papers అన్ని అంటే న్యూమరాలజీ దగ్గర తీసుకున్న కరెక్షన్లు ముందట వేసేసి, సార్ నేను ఇంతమంది దగ్గరికి వెళ్ళాను, నాకు మొత్తం నెగిటివ్గా వచ్చింది. లాస్ట్ 8వ వ్యక్తి మీరు. మీ దగ్గర కనుక ఒకవేళ రిజల్ట్ రాకపోతే నేను చనిపోతాను, నాకు లైఫ్ అనేది లేదు,
నేను ఎంతో బాగా బతికిన లైఫ్ నుంచి ఒక 1000 రూపాయలు కూడా బయట వాళ్ళని అడుక్కునే లైఫ్కి వచ్చేసాను, నాకు బ్రతకాలని కూడా లేదు అంటే నేను చెప్పాను అలాంటివన్నీ పెట్టుకోకండి. నేను 100%గా మీకు 30 డేస్లో నేను రిజల్ట్ ఇవ్వగలుగుతాను. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చాలా బాగుంది, ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా నేను పేరు కరెక్షన్ చేసేసి 100%గా మీరు మంచి పొజిషన్కి వెళ్తారు, మళ్ళీ ముందు పొజిషన్కి వెళ్తారని చెప్పడం జరిగింది. అతను సార్ ఇది కాన్ఫిడెంట్గా చెప్పండి, నాకు కన్ఫామ్గా చెప్పండి, ఎందుకంటే నేను 7 మెంబర్స్ దగ్గరికి వెళ్ళాను, డబ్బులు పెట్టాను, కానీ నాకు నమ్మకం అనేది కుదరట్లేదంటే నేను చెప్పాను ఒకటే, 30 డేస్లో కనుక నేను మీకు రిజల్ట్ ఇవ్వకపోతే నేను న్యూమరాలజీ వదిలేస్తానని చెప్పడం జరిగింది. అతను అప్పుడు కాన్ఫిడెంట్గా వెళ్ళి రాయడం జరిగింది. రాసిన తర్వాత ఒక 25 డేస్లోనే ఆటోమేటిక్గా అతను ప్రింటింగ్ ప్రెస్కి 30 lakhs వర్క్ అనేది వచ్చింది. ఈ 30 lakhs వర్క్ వచ్చేసరికి ఆటోమేటిక్గా నాకు కాల్ చేసేసి సార్ ఇది ఒక మిరాకిల్ జరిగింది, నాకు ఒక 1000 రూపాయలు కూడా ఎవ్వరు కూడా నమ్మని వాళ్ళు, అలాంటిది ఒకేసారి 30 lakhs వర్క్ అనేది రావడం మిరాకిల్గా జరిగింది సార్. నేను 7 మెంబర్స్ న్యూమరాలజీ దగ్గరికి వెళ్ళినా కూడా నాకు ఈ నమ్మకం న్యూమరాలజీ మీద నమ్మకం పోయినాక మీ దగ్గర తీసుకున్నాక ఇంత మిరాకిల్ జరగడం అనేది నా అదృష్టం సార్ అని చెప్పడం జరిగింది. అతను 360 డేస్ అంటే 1 ఇయర్ మొత్తంలో ఏదో ఒక మాల్లో ఉంటాడు, అంటే శివమాల్లో కానీ అయ్యప్ప మాల్లో కానీ ఉంటాడు. అంటే అలాంటి వారు మాత్రం అబద్ధం ఆడరు. ఇప్పుడు మీకు కాల్ చేస్తే కూడా అతను అబద్ధం ఆడకుండా చెప్తాడు, కానీ కొంచెం అర్థం కాకుండా ఉంటుంది. అతన్ని నాలుక కట్ చేశారు, క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ది కూడా కొంచెం చేంజ్ అనిపిస్తుంది, హెల్త్ ప్రాబ్లం అని చెప్పడం జరిగింది అతను. అయితే అతని నంబర్ అని చెప్తా ఉన్నాను, అతని మాటల్లోనే తెలుసుకోవచ్చు. అతని అడ్రస్ కూడా ఇస్తాను, అతని అడ్రస్ కూడా అమీర్పేటలోనే ఉంది, అతని దగ్గరికి వెళ్ళి తెలుసుకోవచ్చు, అలాగే అతన్ని ఫోన్ చేసి కూడా తెలుసుకోవచ్చు. అతని నంబర్ వచ్చేసి 9581236979. మరొకసారి 9581236979 అతని నంబర్. అతని పేరు చంద్రశేఖర్. అలాగే అతని అడ్రస్ వచ్చేసి హౌస్ నంబర్ 6-3-840 by B నియర్ MCH మార్కెట్ లైన్ బిసైడ్ స్నేహా చికెన్ మార్కెట్, అమీర్పేట్, హైదరాబాద్. తన ప్రింటింగ్ ప్రెస్ పేరు మ్యాక్స్ ప్రింటర్స్. ఈ యొక్క అడ్రస్కి వెళ్ళి తెలుసుకోవచ్చు, అలాగే కాల్ చేసి కూడా తెలుసుకోవచ్చు. ఇంత మిరాకిల్ ఎలా జరిగింది, ఎంతమంది దగ్గరికి వెళ్ళారు, అన్ని టోటల్గా కూడా అతని మాటలోనే తెలుసుకోవచ్చు. మాల వేసిన వాళ్ళు ఎవరు కూడా అబద్ధం ఆడరు. అతని గురించి మీరు తెలుసుకోండి, క్లియర్గా తెలుసుకోండి. ఇలాంటి వారు ఎవరైనా ఉంటే, అంటే ఎక్కడికైనా వెళ్ళి బాగా విసిగి చెంది ఉన్నవాళ్ళు కూడా న్యూమరాలజీ కరెక్షన్ తీసుకొని వాళ్ళకి రిజల్ట్ రాకుండా ఉన్నవాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చి రిజల్ట్ తీసుకోండి, వచ్చి కరెక్షన్ తీసుకున్నట్లయితే తప్పకుండా రిజల్ట్ వస్తుందని చెప్పేసి ఇతని మాటలు తెలుసుకోవచ్చు. చూశారు కదండి, చంద్రశేఖర్ గారు తన లైఫ్లో మిరాకిల్ని ఎలాగైతే చూశారో అలాగే న్యూమరాలజీ కరెక్షన్ ద్వారా మీరు కూడా వండర్స్ని చూడొచ్చు అని చెప్తున్నారు భానుచరణ్ గారు. మరి భానుచరణ్ గారిని ప్రొఫైల్ని మీరు చూడాలి అనుకుంటే కనుక ఫేస్బుక్లో భానుచరణ్ని టైప్ చేయొచ్చు. అలాగే ఈ కార్యక్రమాన్ని సోమ గురువారాల్లో భక్తి టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా కూడా చూడొచ్చు. ఏ కారణం చేతైనా వీక్షించడం కుదరని వాళ్ళు ఇదే కార్యక్రమాన్ని యూట్యూబ్లో భానుచరణ్ లేదంటే వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ అని టైప్ చేసి కార్యక్రమాన్ని మరలా వీక్షించవచ్చు. మరో కాల్ తీసుకుందాం ఇప్పుడు. హలో, ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. మరి మీ పర్యటన వివరాలు మరొకసారి తెలియజేయండి. అయితే హైదరాబాద్లో సాటర్డే, సండే, మండే ఉంటున్నాము. అలాగే మిగతా రోజుల్లో డిస్ట్రిక్ట్లో అంటే హైదరాబాద్ రాలేని వాళ్ళ గురించి డిస్ట్రిక్ట్లో పర్యటిస్తూ ఉన్నాం. ఈ డిస్ట్రిక్ట్లు ఏంటంటే ఖమ్మం, కరీంనగర్, శ్రీకాకుళం, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు ఇలాంటి ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నాం. ఆ డేట్స్ కూడా డిస్ప్లే పైన వస్తూ ఉంటాయి, ఆ డేట్స్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఒకవేళ మేము హైదరాబాద్లో కానీ డిస్ట్రిక్ట్లో ఉన్నప్పుడు కానీ కలవలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి పోస్టల్ సౌకర్యం కలదు. ఆ యొక్క పోస్టల్ సౌకర్యం ఎలాగంటే కాలర్స్ కాల్ చేసి అకౌంట్ నెంబర్ తీసుకున్న తర్వాత అకౌంట్లో మనీ ట్రాన్స్ఫర్ చేశాక నేను మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. అలాగే మాట్లాడిన తర్వాత మళ్ళీ కరెక్షన్ చేశాక కూడా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళతో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యేట్టుగా ప్రతి ఒక్కదానికి కూడా రెమెడీ, అంటే న్యూమరాలజీ కరెక్షన్ కాకుండా ప్రతి ఒక్కదానికి కూడా రెమెడీ అనేది చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా వాళ్ళకి 20-30 డేస్లోనే రిజల్ట్ వస్తూ ఉంటుంది. అందువల్ల అన్ని రెమెడీస్ తీసుకోవడం వల్ల ఒక న్యూమరాలజీ కరెక్షనే కాదు, ప్రతి ఒక్కదానికి ప్రకాశం అనేది తీసుకుంటేనే వాళ్ళకి క్లియర్గా అవుతూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని వాస్తు ప్రాబ్లమ్స్ అలాగే ఉండి న్యూమరాలజీ కరెక్షన్ తీసుకున్నప్పుడు ప్రాబ్లమేటిక్ అలాగే ఉండిపోతూ ఉంటుంది. కాబట్టి వాస్తు ప్రాబ్లమ్స్ అనేది కూడా క్లియర్ చేసుకున్నప్పుడు వాళ్ళ లైఫ్ అనేది తొందరగా లీడ్ అయిపోతూ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు వ్యక్తులు కనుక వచ్చినట్లు మన దగ్గరికి వచ్చిన వ్యక్తులకి నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీ చూడడం జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీకి రెమెడీ చెప్పడం జరుగుతూ ఉంటుంది. వ్యక్తి యొక్క నెగిటివ్ ఎనర్జీ బాగులేనప్పుడు ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా బాడీలోకి వచ్చేస్తూ ఉంటుంది. అలాంటిది కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క ప్లేస్ ఎక్కడ పడుకోవాలి, వ్యక్తి ఎక్కడ పడుకుంటే అతనికి రిజల్ట్ బాగా వస్తుంది అనేది కూడా ఇలాంటి శాస్త్రాలు కూడా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి విషయాన్ని కూడా వాళ్ళకి క్షుణ్ణంగా అర్థమయ్యేట్టుగా చెప్పి పంపించడమే. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రాబ్లమ్స్తోనే వస్తూ ఉంటారు. వాళ్ళ
ప్రాబ్లమ్స్ క్లియర్ చేయలేనప్పుడు మేము ఇక్కడ కూర్చోవడం వేస్ట్. కాబట్టి ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేయడానికి మేము ఉన్నాం. ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా ప్రతి వ్యక్తికి కూడా ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ చేయడానికి ఈ యొక్క వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ బాగా దోహదపడుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా నమ్మకాన్ని ఇస్తూ ఉంటుందని చెప్పవచ్చు. ఓకే, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు, ఇప్పుడు కాల్ తీసుకుందాం. హలో హలో సార్. హలో మేడం, నా పేరు జగదీష్ అండి. నమస్తే జగదీష్ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అండి? ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. నా పేరు మీ జగదీష్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/4/1986. ఓకే, సమస్య ఏంటండి? డేట్ ఆఫ్ బర్త్ ఏంటండి? ఓకే, మరొకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/6/1986. ఏప్రిల్ 4. 29/4/1986. ఓకే, 29/4/1986. మరి సమస్య ఏంటండి? నాకు అంటే లైఫ్ లో చిన్న ప్రాబ్లం వచ్చింది. అంటే కోర్టు గురించి ఒకటి, ప్లస్ ఇంకోటి ఏంటంటే కోర్టు గొడవలు జరిగినాయి. దాని గురించి ఒకసారి అడుగుతున్నాను. ప్లస్ ఉద్యోగం గురించి కూడా. ఓకే, ప్రస్తుతానికి ఏం చేస్తూ ఉన్నారు? హలో ఖాళీగా ఉన్నానండి. హలో హలో సార్, చెప్పండి సార్. నా పేరు జగదీష్ అండి. జగదీష్ అనే పేరులో మీకు రిలేషన్షిప్ ఫెయిల్యూర్ నెంబర్ అనేది ఉంది. ప్రతిదీ కూడా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. అలాగే దీంతో పాటుగా బాంబ్ లాస్ నెంబర్ ఉంది. ఇందాకే చెప్పుకున్నాం బాంబ్ లాస్ నెంబర్ అనేది వెరీ డేంజరస్ నెంబర్ అని. అయితే మీకు 2 నంబర్స్ కూడా ప్రాబ్లమ్స్ నెంబర్స్ ఉన్నాయి. ఈ యొక్క నంబర్స్ అనేది మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ ఎస్హెచ్తో ఎండ్ అవుతూ ఉంది. ఎస్హెచ్తో ఎండ్ అయిన వాళ్ళు ఎవరు కూడా మంచి లైఫ్ని లీడ్ చేయలేరు. కాబట్టి మీ కరెక్షన్ అనేది పర్సనల్గా తీసుకోండి. లైవ్లో కాకుండా పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్ చాలా బాగుంది. అబ్రాడ్ ఛాన్స్ కూడా ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఉంది. కాబట్టి మంచి లైఫ్ లీడ్ చేయాలంటే మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని కలిసినట్లయితే మంచి కరెక్షన్ ఇస్తాం. దానికి తగ్గట్టుగా మీ లైఫ్ కూడా తొందరగా లీడ్ అవుతూ ఉంది. ప్రతి ఒక్క ప్రాబ్లం, ఇందాక ఒక ప్రాబ్లం చెప్పారు, ఆ ప్రాబ్లం కూడా తొందరగా క్లియర్ అవ్వడానికి రెమెడీస్ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. దాంతోపాటుగా మీకు లైఫ్ అంతా తొందరగా లీడ్ అవుతుంది. కాబట్టి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోండి. బెస్ట్ ఆఫ్ లక్ జగదీష్ గారు. మరి అయితే అమ్మాయిలకి ఇంట్లో సంబంధాలు చూస్తూ ఉంటారు కదా, పెళ్ళిడికి వచ్చిన వాళ్ళకి. మరి అలాంటి వాళ్ళకి చక్కటి సంబంధాలు కుదరాలి అంటే పేరు బాగుండాలంటారా, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ బాగుండాలంటారా? మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే అమ్మాయిల తల్లిదండ్రులు చాలా టెన్షన్ పడుతూ ఉన్నటువంటి రోజులు ఇవి. ఎందుకంటే చాలామంది అమెరికా సంబంధాలు అంటారు. అమెరికా సంబంధాలు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు కట్నాలు కానుకలు అని చెప్పేసి ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. మంచి అల్లుడు దొరకాలంటే ఈ రోజుల్లో చాలా కష్టమైపోయినటువంటి రోజులు. ఎందుకంటే ఎంత వెతికినా కూడా వాళ్ళ ప్రాపర్టీ కానీ లేదంటే వ్యక్తిని కానీ చూస్తూ ఉన్నారు, కానీ మనసును ఎవరు చూడలేరు. కాబట్టి మనసును చూడాలి అంటే అమ్మాయిల పేరు కరెక్ట్గా ఉంటే, అంటే పేరు బాగుంటే, డేట్ ఆఫ్ బర్త్ బాగా లేకపోయినా పర్లేదు, డేట్ ఆఫ్ బర్త్ ఎలాగున్నా పర్లేదు, ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పక్కన పెట్టేసి డేట్ ఆఫ్ బర్త్ కాకుండా పేరుని కరెక్షన్ చేసినట్లయితే, అంటే మనం డేట్ ఆఫ్ బర్త్ చూసే పేరు కరెక్షన్ చేస్తాం, కానీ పేరులో అలాంటి పవర్ పెడతాం. అంటే వాళ్ళ లైఫ్ బాగుండేలాగా మంచి పవర్ ఎనర్జీ అనేది పెట్టినప్పుడు వాళ్ళకి సంబంధాలు అనేది ఆటోమేటిక్గా మంచి సంబంధాలు రావడానికి, మంచి సంబంధాలనే ఆకర్షిస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి సంబంధాలు, అలాంటి సంబంధాలు వస్తూ ఉంటాయి. మంచి సంబంధాలు లేనివి దగ్గర కూడా రాకుండా చేసేటువంటి ఆ యొక్క పేరు ప్రభావం అనేది ఉంటుంది. ఆ యొక్క పేరు ప్రభావం అనేది అమ్మాయిలకి సంబంధాలు చూసే ముందు తప్పకుండా వాళ్ళు కరెక్షన్ కనుక చేయించుకున్నట్లయితే అమ్మాయిలకు మంచి సంబంధాలు వస్తారు. వాళ్ళ లైఫ్ అంతా మంచిగా లీడ్ అయిపోతూ ఉంటుంది. అమ్మాయిలకి ఏంటంటే చాలామంది తల్లిదండ్రులు మంచి సంబంధం చూస్తామనుకుంటారు, కానీ వాళ్ళ యొక్క పేరులో ఇంత ప్రభావం ఉందని చెప్పేసి చాలామందికి తెలియదు. ఒకవేళ ఎందుకంటే పెళ్ళి అయిపోయిన తర్వాత బాధపడే కంటే, అంటే మంచి వాళ్ళు రావచ్చు, మంచి వాళ్ళు రాకపోవచ్చు, రానప్పుడు వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అప్పుడు బాధపడే కంటే పెళ్ళి కాకముందే వాళ్ళకి మంచి కరెక్షన్ కనుక తీసుకున్నట్లయితే, న్యూమరాలజీ కరెక్షన్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకి మంచి సంబంధాలు వస్తూ ఉంటాయి. వాళ్ళ లైఫ్ అంతా వీళ్ళకు టెన్షన్ లేకుండా, తల్లిదండ్రులకు టెన్షన్ లేకుండా, అమ్మాయి కూడా టెన్షన్ లేకుండా ఆమె లైఫ్ లీడ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ కంటే పేరు అనేది అమ్మాయిలకు ముఖ్యమని చెప్పవచ్చు. ఓకే, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు, మరో కాల్ తీసుకున్నాం ఇప్పుడు. హలో హలో, నమస్తే మేడం. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాయమండ్రి మేడం. నా పేరు పట్టాభిరామయ్య. పట్టాభిరామయ్య గారు. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ గురించే. మరి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో చెప్పండి. మరొకసారి చెప్పండి, కొంచెం పెద్దగా చెప్పండి. 12/3/1987 12/3/1987 87. ఓకే, మరి కాలింగ్ నేమ్ ఏంటి? అందరూ మిమ్మల్ని ఏమని పిలుస్తారు? పట్టాభి అని పిలుస్తారండి. పట్టాభి అని పిలుస్తారు. ఓకే, ఏం చేస్తూ ఉన్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుందని బిజినెస్ చేస్తున్నాను, బాగుంటలేదండి. ఓకే, ఏం బిజినెస్ చేస్తున్నారు? లారీ ట్రాన్స్పోర్ట్ అండి. లారీ కాంట్రాక్టర్గా చేస్తున్నారు. ఓకే, సో బిజినెస్లో డెవలప్మెంట్ ఉందా లేదా అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ని పరిశీలిస్తున్నారండి భానుచరణ్ గారు. మీకు చక్కటి పరిష్కార మార్గాలను ఇప్పుడు సూచిస్తారు.
స్పెల్లింగ్ ఏం రాస్తారండి? పట్టాభి స్పెల్లింగ్ చెప్పండి. TATHRAMAYY అండి. మరొకసారి చెప్పండి. TATTADHRAMAYY అండి. ఓకే. పట్టాభి రామయ్య. పట్టాభి రామయ్యలో రివర్స్ నెంబర్ ఉంది. పట్టాభిలో మీకు మళ్ళీ రివర్స్ నెంబర్ ఉంది. అలాగే మీకు 18 నెంబర్ ఒకటి ఉంది. అంటే 18 నెంబర్, ఈ 3 నెంబర్స్ కూడా రాంగ్ నెంబర్స్. 18 నెంబర్ ఉండడం వల్ల బిజినెస్ నడవదు, బిజినెస్ టోటల్గా మైనస్ అయిపోతూ ఉంటుంది, రిలేషన్షిప్ ఫెయిల్యూర్ కూడా అవుతూ ఉంటుంది. అంటే ఇంట్లో సమస్యలు ఉంటాయి, బయట సమస్యలు ఉంటాయి ఈ 18 నెంబర్ వల్ల. అలాగే మీకు రివర్స్ నెంబర్ ఉంది, తలకిందులు. అంటే ప్రతి పని కూడా తలకిందులు అవుతూ ఉంటుంది. మీకు బిజినెసే కాదు, అసలు లైఫ్ లీడ్ కూడా మైనస్లో ఉంటుంది టోటల్గా. మీ డేట్ ఆఫ్ బర్త్కి వచ్చేసరికి మీకు నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది, మీకు జాబ్ బాగా ఉంటుంది, అలాగే బిజినెస్ కూడా బాగా ఉంటుంది. 2 రకాలుగా బాగా ఉంటాయి మీకు. అలాగే బిజినెస్కి వచ్చేసరికి స్కూల్ బిజినెస్ కానీ లేదంటే టీచింగ్ ఫీల్డ్ కానీ, అలాగే మీకు ఫైనాన్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఇలాంటి పనులు మీ డేట్ ఆఫ్ బర్త్లో చాలా చక్కగా వస్తూ ఉంటాయి. అలాగే మీరు కరెక్షన్ అంటే మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు మంచి కరెక్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మీకు రాంగ్ నెంబర్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎక్కువగా ఉన్నటువంటి రాంగ్ నెంబర్స్ని సెట్ చేయాలంటే సమయం అనేది చాలా పడుతూ ఉంటుంది. లైవ్లో ఆ సమయం అనేది మనకు కుదరదు. కాబట్టి మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీకు లైఫ్ అనేది తొందరగా లీడ్ చేయడానికి, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది చక్కగా ఉంది, బిజినెస్కి మీ యొక్క బిజినెస్ అనేది వండర్ఫుల్గా నడవడానికి మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు మంచి లైఫ్ అనేది ఇవ్వగలుగుతాం. బెస్ట్ ఆఫ్ లక్, పట్టాభి రామయ్య గారు. రైట్ అండి. మరి పిల్లలు చదువు మీద శ్రద్ధ ఎక్కువగా చూపించకపోవడానికి లేదంటే సరిగ్గా చదవకపోవడానికి గల కారణాలు ఏంటంటారు? పిల్లలు ఏంటంటే కొంతమంది ఫస్ట్ క్లాస్ నుంచి అంటే నర్సరీ నుంచి కానీ 7th 8th వరకు బాగా చదివి 8th 9th నుంచి చదవకపోవడం అనేది చాలామంది చూస్తూ ఉంటారు. అయితే మనం నేమ్ కరెక్షన్లో నేమ్ ప్రాబ్లం ఉంది అని చెప్పగానే తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారంటే ఇన్ని రోజులు బాగానే చదివాడు కదా, ఇప్పుడు ఎందుకు చదవట్లేదు అనేది వాళ్ళకి క్వశ్చన్ మార్క్ వస్తూ ఉంటుంది. అది తప్పకుండా రావాల్సింది కూడా క్వశ్చన్. ఈ క్వశ్చన్ రావడానికి కారణం ఏంటంటే ఇలా చదవడానికి, ఇలా 9th 10th వచ్చేసరికి చదవకపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళకున్నటువంటి పేరు బలం అనేది, ఆ యొక్క బలం అనేది పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే 9th 10th వచ్చేసరికి వాళ్ళకి సర్కిల్ అనేది పెరుగుతూ ఉంటుంది, ఫ్రెండ్స్ అనేది పెరుగుతూ ఉంటారు. ఈ యొక్క పెరగడం వల్ల ఆ యొక్క పిలుపు అనేది పెరుగుతూ ఉంటుంది. వాళ్ళకు పెట్టిన పేరు బట్టి, పేరులో రాంగ్ నెంబర్ ఉన్నప్పుడు ఆ యొక్క పిలుపు అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ యొక్క పిలుపు పెరిగినప్పుడు ఎంతగా పిలుస్తూ ఉంటే, ప్రతి వ్యక్తి ఎదుటి వ్యక్తిని పిలుస్తూ ఉంటే ఆ యొక్క వైబ్రేషన్ అనేది వాళ్ళ అకౌంట్లో పడుతూ ఉంటుంది. ఆ అకౌంట్లో పడినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకున్న బ్యాడ్ వైబ్రేషన్ అనేది ఎక్కువగా అయిపోయి స్టడీ మీద ఇంట్రెస్ట్ చూపించలేకపోతూ ఉంటారు, మానసికంగా మారిపోతూ ఉంటారు, మానసికంగా డిస్టర్బ్ అవుతూ ఉంటారు, ఈ స్టడీ ఫీల్డ్ అనేది ఎక్కువగా చదవలేకపోతూ ఉంటారు. అలాంటి వారికి కరెక్షన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి మంచి వైబ్రేషన్ ఇవ్వగలుగుతాం మనం. ఆ యొక్క పిలుపు, అదే పిలుపుని అంటే పిలుపు మారినప్పుడు, పిలుపులో సౌండ్ వైబ్రేషన్ అంటే పేరులో సౌండ్ వైబ్రేషన్ బాగా ఉన్నప్పుడు స్పెల్లింగ్ యాడ్ చేసుకుంటే బాగా ఉంటుంది. ఒకవేళ పేరులో వైబ్రేషనే బాగా లేనప్పుడు ఆ యొక్క పేరు తీసేసి మార్చుకుంటే బాగా ఉంటుంది. ఇలాగా దాన్ని పరిశీలించి, క్షుణ్ణంగా పరిశీలించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అది చెప్పినప్పుడు ఆ యొక్క వైబ్రేషన్ కరెక్ట్గా సెట్ చేసినప్పుడు వాళ్ళ వైబ్రేషన్ అనేది మారిపోయి, అంటే వైబ్రేషన్ని, పిలుపు వైబ్రేషన్ని మనం ఫిల్టర్ చేసుకొని తీసుకున్నట్లుగా ఉంటుంది. ఆ యొక్క తీసుకున్నప్పుడు వాళ్ళకి స్టడీ అనేది బాగా చదవడం జరుగుతూ ఉంటుంది. అలాంటి వారికి కరెక్షన్ చేయించినప్పుడు, న్యూమరాలజీ కరెక్షన్ చేయించినప్పుడు వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ ద్వారా చాలామంది సక్సెస్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు స్టడీ ఫీల్డ్లో. అలాంటి వారికి కరెక్షన్ తీసుకొని చేయించడం చాలా బెటర్. ఓకే, మరొక్కసారి మీ పర్యటన వివరాలను తెలియజేయండి. తప్పకుండా. ఖమ్మం, కరీంనగర్, అలాగే వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, తిరుపతి ఇలాంటి ప్రాంతాల్లో, అలాగే బెంగళూరు ఇలాంటి ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నాం. ఆ యొక్క పర్యటన వివరాలు కూడా డిస్ప్లే మీద డేట్స్ వస్తూ ఉంటాయి, ఆ యొక్క డేట్స్ కూడా చూసుకోవచ్చు. అలాంటి ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఈ యొక్క సదవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఒకవేళ హైదరాబాద్లో ఉన్నప్పటికీ, డిస్ట్రిక్ట్లో ఉన్నప్పటికీ కూడా కలవలేని వాళ్ళు, ఇంటి దగ్గరే ఉండి కలవాలనుకున్న వాళ్ళు, ఫోన్ మొబైల్ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కాలర్స్ కాల్ చేసి అమౌంట్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నేను మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకొని వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతూ ఉంటుంది, పేర్లో ఎలాంటి వైబ్రేషన్స్ ఉన్నాయి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే కరెక్షన్ చేశాక కూడా వాళ్ళు ఎలా రాయాలి, రైటింగ్లో ఎన్ని అంటే జాగ్రత్తలు తీసుకోవాలి. మనం చెప్తా ఉంటాం లైవ్లో ఇలా రాయి, అలా రాయి, ఎన్నిసార్లు రాయి అని చెప్తా ఉంటాం. కానీ కొంతమంది కరెక్ట్గా రాయలేకపోవడం, కరెక్ట్గా అన్నీ కూడా చెప్పలేం కాబట్టి, లైవ్లో అన్నీ కూడా చెప్పలేం కాబట్టి పర్సనల్గా కలిసిన వాళ్ళకి, అలాగే మొబైల్ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఎలా రాయాలి, ఎలాంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మిగతా ప్రాబ్లమ్స్కి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, వాస్తు రెమెడీస్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. నేరుగా వచ్చి కలిసిన వాళ్ళకి ఎన్ని రకాలుగా శాస్త్రాలు చూసి రెమెడీస్ చెప్పడం జరుగుతూ ఉంటుందో, అలాగే మొబైల్ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి కూడా ఇలాగే చెప్పడం జరుగుతూ ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా చెప్పేసి వాళ్ళకి తప్పకుండా రిజల్ట్ వచ్చేలాగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని కూడా అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.
ఓకే, మరి భానుచరణ్ గారు, మరి ఎంతోమంది కాలర్స్కి చాలా చక్కగా న్యూమరాలజీ, పొనాలజీ, సిగ్నేచరాలజీ వంటి ఎన్నో వివిధ శాస్త్రాల ద్వారా వాళ్ళకి చక్కటి అంటే లైఫ్లో వండర్స్ని చూసే విధంగా చాలా చక్కగా హెల్ప్ చేస్తున్నారు. అలాగే ఎవరికైతే కాల్ కలవట్లేదో వాళ్ళు మిమ్మల్ని నేరుగా కలవాలి అనుకుంటే మీ పర్యటన వివరాలు కూడా చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. మరి చూశారు కదండి, ఇది ఈనాటి వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ భానుచరణ్ గారిని సంప్రదించాల్సిన చిరునామా 8-3-302/1 యూసుఫ్గూడ క్రాస్ రోడ్, రత్నదీప్ సూపర్ మార్కెట్ ఆపోజిట్ రోడ్, హైదరాబాద్. సెల్ నంబర్స్